నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే హెల్త్. నేను ఝాన్సీ రాణి. ఇవాళ మన స్టూడియోకి ప్రముఖ సీనియర్ న్యూట్రిషనిస్ట్, అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్‌లో చదివి 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉన్న జ్యోతిర్మయి గారున్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. మెయిన్‌గా అందరూ అడిగే క్వెషన్ ఏంటి అంటే వెయిట్ లాస్. ఆ వెయిట్ లాస్ కూడా ఏంటి అనంటే 30 రోజుల్లో తగ్గిపోవాలి, 2 నెలల్లో తగ్గిపోవాలి అని. సో, ఆ వెయిట్ లాస్‌కి ఏం చేయాలి? ఇలా 30 రోజులు, 60 రోజుల్లోనే తగ్గడం కూడా కరెక్టా? కాదా? దాని గురించి చెప్పండి. వెయిట్ లాస్ 30 రోజుల్లో తగ్గాలి. ఫస్ట్ నేను ఒకే క్వెషన్ అడుగుతాను. 30 రోజుల్లో ఒక 10 కేజీలు, 20 కేజీలు తగ్గాలంటారు. 30 రోజుల్లో 10, 20 కేజీలు పెరిగారా? లేదు. లేదు కదా! కరెక్ట్. సో, వై ఆర్ యూ ఫోర్సింగ్ యువర్ బాడీ? మీ బాడీని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు అంత తొందరగా తగ్గాలని? అండ్ ఇంకొకటి చాలామంది వచ్చి నా దగ్గర క్లయింట్స్ వస్తారు. మేడం నాకు 30 రోజుల్లో ఒక 10 కేజీలు తగ్గాలి. ఎందుకు అంటే నా పెళ్ళుంది. హ్మ్. లేదంటే పర్టిక్యులర్ ఈవెంట్ ఉంది. దాంట్లో నేను సన్నగా కనిపించాలని అనుకుంటారు. ఓకే. సో, సీ నేను మళ్ళీ వాళ్ళని అడిగే ఒకటే క్వెషన్ ఏంటంటే, మీరు ఓన్లీ ఆ టైం వరకే సన్నగా కనిపించాలనుకుంటున్నారా? దాని తర్వాత సన్నగా కనిపించాలని లేదా? హ్మ్. బికాజ్ చాలా మంది మైండ్‌లో ఇదే ఉంటుంది. నేను సన్నగా ఉండాలి, ఫోటోస్ రావాలి. దాని తర్వాత పర్లేదు ఇంకా నేను ఎలా తిన్నా గాని కూడా మళ్ళీ లావున్నా పర్వాలేదని అనుకుంటారు. చాలా మంది మైండ్ సెట్ ఇలాగే ఉంది. ఓకే. అండ్ మీరు బరువు తగ్గాలి అంటే ఫస్ట్ థింగ్ వీ నీడ్ టు మేక్ అవర్ మైండ్. హ్మ్. యెస్, నేను ఓన్లీ ఒక 10 రోజుల్లో, 20 రోజుల్లో, 30 రోజుల్లో బరువు తగ్గలేను. హ్మ్. అది ఒక కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. అంటే నేను తినే హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, నా ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, నా లైఫ్ స్టైల్ ఎలా ఉంది, సరిగా ఎక్సర్సైజ్ చేస్తున్నానా, నిద్రపోతున్నానా, మినిమం 8 గంటల సౌండ్ స్లీప్ ఉందా, ఓకే. ఏ టైంలో పడుకుంటున్నారు, ఏ టైంలో లెగుస్తున్నారు, మీ బాడీకి ఫుడ్ ఏ టైంలో ఇస్తున్నారు. జనరలీ మనం సర్కాడియన్ రిథమ్ అంటాం. ఓకే. పొద్దున్న లేచిన తర్వాత రాత్రి పడుకునే వరకు ఒక సర్కాడియన్ రిథమ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే. అంటే ఈ టైంలో ఎక్సర్సైజ్ చేయాలి, ఈ టైంలో ఫుడ్ తినాలి, ఈ టైంలో ఆపేయాలి, ఈ టైంలో పడుకోవాలి అని ఇలా మొత్తం సర్కాడియన్ రిథమ్ ద్వారా మనం బాడీ అనేది ఉంటుందన్నమాట. ఓకే. జనరలీ మీరు బయట ఏవైనా బర్డ్స్ చూసుండొచ్చు. హ్మ్. హ్మ్. యానిమల్స్ కానీ బర్డ్స్ కానీ అవి 6 దాటితే ఏది తినదు. ఓహ్! మనం 6 రైట్. తర్వాతే స్టార్ట్ చేస్తాం. అవును. రైట్. సో దట్ ఈస్ అ మెయిన్ ప్రాబ్లమ్. అండ్ ఇంకొకటి ఏంటంటే డైట్లో మీరు ఏం తీసుకుంటున్నారు. హ్మ్. చాలా మంది ఏమంటారంటే నేను కొంచెమే తీసుకుంటున్నాను అయినా కానీ నేను బరువు పెరుగుతున్నాను. అవును. సో అవును. ఆ కొంచెంలో మీరు ఏం తీసుకుంటున్నారు? కరెక్టే. క్యాలరీ ప్రకారం ఎక్కువ ఇస్తున్నారా? ఎక్కడ ప్రాబ్లమ్ ఉంది? మీరు జనరలీ మనం నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఐసీఎంఆర్ గైడ్‌లైన్స్ ప్రకారం చూసుకున్నట్టయితే ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది ఇవ్వాలి. అంటే ఒక ప్లేట్ తీసుకున్నట్టయితే 50% ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఉండాలి. ఓకే. 25% కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండాలి. ఓకే. అండ్ 25% ప్రోటీన్స్ ఉండాలి. ఓకే. సో, ఇప్పుడు మీ రైస్ ప్లేట్ గానీ, లంచ్ ప్లేట్ గానీ చూసుకున్నట్టయితే ఎలా ఉంటుంది? రైస్ ఎక్కువ ఉంటది. కర్రీ కరెక్టే. తక్కువ ఉంటుంది. అవును. అవును. సో, రివర్స్ థట్. ఓకే. దిస్ ఈజ్ అ లైఫ్ స్టైల్ చేంజ్. ఓకే. లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే ఏదో నేను ఎన్నో చేసేయాలి, ఓకే నేను జిమ్‌కెళ్ళాలి, నేను ఇలా సెట్ అదంతా కాదు. హ్మ్. జస్ట్ ఫ్యూ చేంజెస్. ఓకే. ఇది లైఫ్ లాంగ్ మీరు చేయాలి. ఓకే. ఓన్లీ బరువు తగ్గేంత వరకే కాదు. హ్మ్. లైఫ్ లాంగ్ మీరు పాటించాలి దాన్ని. ఓకే. మీరు జిమ్‌కెళ్తున్నారా? వెళ్ళండి. రెగ్యులర్‌గా కాకుండా వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ వెళ్ళండి. హ్మ్. బట్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే. మీరు కొంచెం ఏజ్ వచ్చేంత వరకు అది ఉండాలన్నమాట. అప్పుడే ఓకే. మీ మజిల్ బాగుంటుంది. ఓకే. కొన్ని రోజులు చేసి ఆపేసి మళ్ళీ మజిల్ వీక్ అయిపోయి మళ్ళీ మీరు దాన్ని ట్రైన్ చేసి యువర్ బాడీ విల్ నాట్, అంటే ఒక రిథమ్ అనేది యు ఆర్ నాట్ ఫాలోయింగ్. కరెక్టే. సడెన్‌గా మళ్ళీ ప్రాబ్లమ్. రీస్టార్ట్ చేసినా కూడా అది వర్క్ అవ్వదు. స్టార్ట్ అవ్వదు. వర్క్ అవ్వదు. సో ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే బాడీ విల్ బి ఇన్ కన్‌ఫ్యూజన్. మీరు బరువు తగ్గాలని చూసినా గానీ ఇంకా ఎక్కువ బరువు పెరుగుతారు. కరెక్టే. సో దట్ చాలా ఈస్ అ మంది వెరీ బిగ్ తిండి తగ్గించి పెరిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు. సో ఓన్లీ ద థింగ్ వాట్ ఐ సజెస్ట్ ఇస్ ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. వీలైనంత వరకు కొన్ని చేంజెస్ చేయండి. ఓకే. ఇప్పుడు 30 రోజుల్లో నేను తొందరగా బరువు తగ్గాలి అంటే ఒక్కటి మీ డైట్‌లో ఖచ్చితంగా చేసుకోవాలి ఏంటంటే నో ప్రాసెస్డ్ ఫుడ్స్, నో వైట్ షుగర్స్, అసలు స్వీట్స్ గానీ, స్వీట్స్ రిలేటెడ్ ఐటెమ్స్‌ని గానీ తీసేయండి డైట్‌లో. ఓకే. ఏం చెయ్యకపోయినా గానీ ఓన్లీ స్వీట్స్, బయట జంక్ ఇలాంటివన్నీ మానేసినా గానీ గూడా మినిమమ్ ఒక 2-3 కేజీస్ తగ్గుతారు. అవును. వితౌట్ ఎనీ డైట్ ప్లాన్. రైట్. రైట్. ఏ డైట్ ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అనేది వితౌట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వి కాంట్ ఇమాజిన్. కనీసం ఎక్కడ చూసినా ఫుడ్ అంతా అయిపోయాక కొంచెం స్వీటో లేకపోతే ఏదైనా బ్రెడ్డో, స్వీట్ బ్రెడ్డో అలా తింటూ ఉన్నాం. తింటూ అలవాటయిపోతుంది. ఉన్నాం.
సో అది తీసేయాలన్నమాట. సో ఆ స్వీట్ క్రేవింగ్స్ ఎందుకు వస్తున్నాయి? రైట్. మెగ్నీషియం డెఫిషియన్సీ వల్ల కూడా క్రేవింగ్స్ వస్తాయి. ఓకే. 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 సో బాడీలో కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా కొన్ని క్రేవింగ్స్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కొంతమంది అంటారు నేను ఎక్కువ జంక్ తినడానికి ఇష్టపడుతున్నాను. ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల కూడా మనకి ఆ ఫీలింగ్స్ అనేవి వస్తాయి. ఓకే. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అగైన్ అది అలాగే వదిలేసాం అనుకోండి, ఓవర్ వెయిట్ తో పాటు మనకి అన్ని డిసీజెస్ కి కారణం అవుతాయి. ఈవెన్ టైప్ 2 డయాబెటీస్ వచ్చేస్తుంది, అన్ని వచ్చేస్తాయి. ఓకే. బాడీ కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంది, అంటే డిజీజ్ వచ్చే ముందు కొన్ని సిమ్టమ్స్ చూపిస్తుంది, దాన్ని పాటించాలన్నమాట. ఓవర్ వెయిట్ ఉన్నాం కదా, ఏం ప్రాబ్లం లేదు, నేను అన్ని చెక్ చేసుకున్నాను, అన్ని నార్మల్. వాట్ అబౌట్ యువర్ ఫ్యాట్ పర్సంటేజ్? మనం ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ చాలా ఎక్కువ ఉందనుకోండి, ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇంకొకటి కొంతమంది అంటారు నేను ఎంత తిన్నా కానీ నేను సన్నగానే ఉన్నాను, ఏం ప్రాబ్లం లేదు అనుకుంటారు. బట్ వాళ్ళ విజరల్ ఫ్యాట్ అంటారు, మన ఆర్గన్స్ చుట్టూ ఉంటుందన్నమాట, హార్ట్, లివర్, కిడ్నీస్, ప్యాన్క్రియాస్. సో దాని చుట్టూరా ఉండే విజరల్ ఫ్యాట్ ఎక్కువ అయిపోతుంది. దట్ ఈస్ మోర్ డేంజరస్. అంటే ఒక హార్ట్ ఉంది, హార్ట్ చుట్టూరా మీకు విజరల్ ఫ్యాట్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంది అంటే, మీరు చాలా మంది ఓవర్ వెయిట్ కానీ అండర్ వెయిట్ ఉన్న వాళ్ళని కూడా, లేకపోతే హెల్దీ వెయిట్ లో ఉన్నాము అని భ్రమలో ఉన్న వాళ్ళని కూడా మీరు అడగండి. ఎప్పుడైతే వాళ్ళు బాడీ కంపోజిషన్ అనాలిసిస్ చేసుకుంటారో వాళ్ళ విజరల్ ఫ్యాట్ ఇండెక్స్ అంటారు, VFI అంటారు, 7 కన్నా తక్కువగా ఉంటే దేర్ ఆర్ ఇన్ ద నార్మల్ రేంజ్. 7 కన్నా ఎక్కువగా ఉందనుకోండి, దెన్ యు ఆర్ పుట్టింగ్ ఓవర్ లోడ్ ఆన్ యువర్ బాడీ. అన్ని ఆర్గన్స్ పైన లోడ్ ఎక్కువైపోతుంది అనమాట. ఓకే. ఇంకొక క్వశ్చన్ ఏంటి అని అంటే, జనరల్గా మామూలుగా మీరు అన్నట్టుగా డైట్ అంతా ఫాలో అవుతే ఒక నెలలో ఎన్ని కేజీలు తగ్గొచ్చు అంటే మామూలుగా చూసుకుంటే కనుక? ఎస్. సో ఓవరాల్గా మీరు తొందరగా బరువు తగ్గాలి, ఒక హెల్దీ వేలో బరువు తగ్గాలి అంటే ఫస్ట్ థింగ్ ఈజ్, యాజ్ ఐ టోల్ యూ, అన్నీ అవాయిడ్ చేయండి. ఏవైతే జంక్స్ ఉన్నాయి బయట, ఏవైతే అందరికీ తెలుసు, నేను ఏం మిస్టేక్ చేస్తున్నానో వాళ్ళకి తెలుసు. ఫస్ట్ యూ ఐడెంటిఫై యువర్ మిస్టేక్. మీ మిస్టేక్ని ఐడెంటిఫై చేసుకొని రాసుకోండి, నేను ఇది తీసుకుంటున్నాను, సో దీన్ని అవాయిడ్ చేయాలి, ఫస్ట్ థింగ్. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, మీ వెయిట్ని చెక్ చేసుకోండి ఎంత ఉంది అని. సో మీ టార్గెట్ ఏంటి, ఆ టార్గెట్ని పెట్టుకోండి. అండ్ నిద్రపోతున్నారా? ఎందుకంటే మన హార్మోన్స్ డైరెక్ట్లీ ఇంపాక్ట్ ఆన్ యువర్ స్లీప్ సైకిల్. స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు బరువు తగ్గాలంటే నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్. మీరు చాలా విన్నారు అంటే, ఒక ఫ్యాక్ట్ విన్నాను, కొంతమందికి నేను 2 విన్నా. కొంతమందికి మంచిగా లంచ్ చేసేసి మధ్యాహ్నం పడుకొని వెయిట్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, అలా పడుకొని వెయిట్ పెరిగిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అగైన్ ఏ టైంలో పడుకుంటున్నారు అనేది కూడా ఇంపార్టెంట్. నైట్ టైంలో మినిమం 8 hours ఆఫ్ స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 10 o'clock లోపల పడుకుంటే ఇంకా చాలా మంచిది. 10 to అట్లీస్ట్ 6, 5 వరకు ఉండే స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. సో నిద్రపోవడం, మినిమం 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, మీ డైట్లో ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఉండడం, మీ బాడీకి కావాల్సిన ఎనఫ్ ఫైబర్ని ఇవ్వడం, అండ్ దీని తోడుగా మంచి నిద్ర అండ్ పీస్ఫుల్. అంటే మీరు ఏం తింటున్నారు, ఎలా తింటున్నారు, పీస్ఫుల్గా తినడం, మైండ్ఫుల్నెస్ అంటారు, మైండ్ఫుల్గా తినడము, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇలా ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది చేసుకుంటే మీరు 2 to 3 kgs ఇలాగే తగ్గిపోతారు. జస్ట్ 2 to 3 kgs ఇట్స్ హెల్దీ వెయిట్ లాస్. 2 to 3 kgs లేదా 4 kgs. ఒకవేళ చాలా ఓవర్ వెయిట్ ఉన్నారనుకోండి, వాళ్ళ బాడీలో ఫ్యాట్తో పాటు కొంచెం వాళ్ళకి వాటర్ లాస్ అనేది ఇలాంటివి అవుతూ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ 3 kgs యా 4 kgs ఇట్స్ గుడ్, నాట్ మోర్ దెన్ దట్. దానికన్నా ఎక్కువగా మీరు ఒక నెలలో తగ్గుతున్నారంటే సంథింగ్ ఈజ్ ఫిష్, ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో అని అర్థం అనమాట. మళ్ళీ తర్వాత బౌన్స్ బ్యాక్ అయిపోతారు. ఎక్కువ వెయిట్ తగ్గారనుకోండి, ఒక 1-2 months కంటిన్యూ బాగానే ఉంటారు, దాని తర్వాత పెరిగేస్తారు. సో ఒక వెల్ బ్యాలెన్స్డ్ డైట్, మంచి ఫిజికల్ యాక్టివిటీ, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే బరువు తగ్గడం అనేది ఈజీయే. ఓకే అండి. వెయిట్ లాస్ గురించి లైక్ బేసిక్ మినిమం మనం ఏం చేయాలి, ఎక్కడికో మెడికేషన్ వెళ్ళకుండా, ఎటో కౌన్సిలింగ్కి స్పెసిఫిక్గా అలా కాకుండా మామూలుగా తినే వాటితో ఎలా కంట్రోల్ చేసుకొని ఎలా ఉండాలి అనే దాని గురించి చాలా చాలా క్లియర్గా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్.